ఎండుమిరపకాయలతో గోంగూర పచ్చడి ఏ విధంగా చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. ఇది ఎలా చేసుకోవాలో చూసేయండి. పాన్ హీట్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ధనియాలు జీలకర్ర వేసుకోవాలి. ఈ కొంచెం మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. మెంతులు ధనియాలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక 12 ఎండుమిర్చి వేసుకోవాలి. కట్ చేసి వేసుకుంటే గింజలు కూడా బాగా వేగి చాలా బాగుంటుంది కారం. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇదే ఆయిల్లో గోంగూర వేసుకోవాలి. నేను 3 కట్టల గోంగూర శుభ్రంగా కడుక్కొని బాగా ఆరబెట్టుకున్నాను. అది దీంట్లో వేసుకొని వేయించుకుంటున్నాను. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి గోంగూర. ఇలా వేగితే సరిపోతుంది గోంగూర. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఆరనివ్వాలి బాగా. ఇలా వేయించుకున్న ధనియాలు జీలకర్ర మెంతులు ఎన్ని పౌడర్ చేసుకోవాలి ముందే. కొంచెం గ్రైండ్ చేసుకుని పొడిలో ఎండుమిరపకాయలు కూడా వేసుకొని 4-5 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. ఇప్పుడు వేయించుకున్న గోంగూర కూడా వేసుకొని మీకు ఇష్టమైతే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. మళ్ళీ స్టవ్ మీద అదే పాన్ పెట్టుకొని 1.5 స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. ఇవి చిటపటమనే వరకు వేయించుకోవాలి. తాలింపు వేగానే స్టవ్ ఆఫ్ వేసుకోవాలి. పచ్చడి వేసుకోవాలి. పచ్చడికి సరిపడిన ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడే ఉల్లిపాయని కచ్చాపచ్చాగా నల్ల కొట్టుకొని దీంట్లో కలుపుకోవాలి. పచ్చిల్లిపాయ ఇదంతా బాగా కలుపుకుంటే పచ్చడి రెడీ అయిపోతుంది. ఈ పచ్చడి చేసిన రోజున అన్నమంతా ఈ పచ్చడితోనే తినేస్తారు. అంత బాగుంటుంది చట్నీ. అంతే అండి, గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లైట్ ఏంజల్స్ ఫ్యామిలీ.